హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. జూలై 1న ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, 2న రథోత్సవం జరగనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు జరిగేలాగా చర్యలు చేపట్టామన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. బల్కంపేట బోనాల ఉత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు నేతలు. అమ్మవారి కళ్యాణానికి లక్షల్లో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు నేతలు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమైన దేవాలయాల వారీగా రివ్యూలను నిర్వహిస్తున్నారు. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, 2న రథోత్సవం జరుగుతుందన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన రివ్యూ కూడా చేయడం జరిగింది. దీనికన్నా ముందు ప్రభుత్వం తరఫున మన ఇన్ఛార్జ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ ని రివ్యూ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి అంటే మొత్తం తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా దర్శనానికి రావడం జరుగుతుంది. మరి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా అన్ని రకంగా సపోర్ట్ చేసుకుంటూ అన్ని విభాగాలు అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా డీటెయిల్ గా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి తెలంగాణతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా లక్షల్లో భక్తులు రానుండడంతో ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం శివశక్తులు పోతరాజులకు ఇబ్బందులు రావడంతో వారి కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. బోనాలు తీసుకుని వచ్చే వారికి, కళ్యాణం తిలకించే వారికి ప్రత్యేక సమయంతో పాటు పాస్లు కూడా ఇవ్వనున్నారు అధికారులు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ రివ్యూ మీటింగ్ లో తమకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు జోగిని శ్యామల. గత సంవత్సరం జరిగిన ఇబ్బందులు ఈసారి తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. శివశక్తులు, జోగినీలు, పోతురాజుల నిరంతరం అమ్మవారి సేవ చేస్తామంటున్నారు. తమకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పామని అన్నారు జోగిని శ్యామల. ఈ రివ్యూ మీటింగ్ లో ఏంటంటే గతంలో జరిగిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా ఎలా చేస్తే బాగుంటదని ప్రతి ఒక్కరిని వాటర్ వర్క్స్, కరెంట్ వాళ్ళు, ట్రాఫిక్, పోలీసు అందరితో కోఆర్డినేట్ చేసి ఎండోమెంట్ వాళ్ళ స్టాఫ్ తో కూడా, దేవస్థానం స్టాఫ్ తో కూడా మాట్లాడి ఈ రోజు రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. అందులో మమ్మల్ని కూడా పాత్రలు చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అంటే ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాం, మాకు ఈ అవకాశం లేదు, మేము రాలేకపోతున్నాము, మాకు ఇబ్బందులు ఉన్నాయని. ఆ ఇబ్బందులు ఏంటి అని అడగడానికి పిలిచారు. మేము చెప్పాము, వాళ్ళు ఒక టైం అన్నారు. మేము ఏమన్నామంటే టైం అంటే సెట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ చేసేస్తుంటారు అన్ని, ఇటు సైడ్ అటు సైడ్ 4 మూలలు బ్లాక్ చేస్తుంటారు రోడ్స్. కొందరు అటువైపు ఉంటే కొందరు ఇటువైపు ఉంటారు. కాబట్టి ఒక స్పెషల్ లైన్ ఏర్పాటు చేయమని అడిగాము, రిక్వెస్ట్ చేశాము. సో దాని మీద కూడా ప్రభుత్వం కూడా కొంత దాని మీద ఆలోచిస్తుంది, ప్రభుత్వం క్యూ లైన్ ఏర్పాటు చేస్తుంది అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ గుడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్, ఫైర్ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.